శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 2025 నందు మేషరాశి వారి యొక్క ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. బృహస్పతి ధనస్థానమునందు సంచరించుట చేత, శని లాభస్థానమునందు సంచరించుట చేత, రాహువు వ్యయస్థానమునందు సంచరించుట చేత మరియు కేతువు 6వ స్థానమునందు అనుకూలంగా సంచరించుట చేత మేషరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూల ఫలితాలనేవి ఉన్నాయి. మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి సంవత్సరం. మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు లాభించును. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ధనస్థానము మరియు వాక్ స్థానములో గురుని ప్రభావం వలన మేషరాశి వారికి ఈ సంవత్సరం ధన లాభము, వస్తులాభము, ధన వృద్ధి, కుటుంబ సౌఖ్యము, ఆనందం అనేవి కలుగుతాయి. శుభకార్యాలలో పాల్గొనెదరు. లాభస్థానములో శని ప్రభావం చేత నూతన గృహ మరియు వ్యాపార విషయాలు శుభ ఫలితాలనిస్తాయి. ధైర్యంతో ముందుకు సాగుతారు. దైవబలం కలుగుతుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో మీ మాటకు తిరుగుండదు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. వ్యయస్థానములో రాహువు ప్రభావం చేత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలనేవి ఉన్నాయి. విదేశీ విద్య కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా లాభిస్తాయి. స్త్రీలకు ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం, మానసిక ఆనందం కలుగుతుంది. రైతాంగం, సినిమా రంగాల వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయి. గృహ లాభం, ఆస్తి లాభం, వస్తు లాభం వంటివి కలుగుతాయి. కీర్తిని పొందుతారు. అయితే ఈ సంవత్సరం మేషరాశి వారు మరింత శుభ ఫలితాలను పొందాలనుకుంటే గనక ఆదిత్య హృదయం మరియు విష్ణు సహస్రనామాన్ని నిత్యం పారాయణం చేయడం మంచిది. ఇక మేషరాశి వారి యొక్క ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే, మేషరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో గురుబలం అనుకూలంగా ఉండడం చేత ప్రేమ ఇంకా జీవితం వంటి విషయాలు అనుకూలిస్తాయి. మీ భాగస్వామితో సుఖము, ఆనందము పొందుతారు. ప్రేమపరమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది. సంతానపరమైనటువంటి ప్రయత్నములన్నీ కూడా ఫలిస్తాయి. ఇక మేషరాశి వారి యొక్క ఆర్థిక విషయాలను గమనిస్తే, మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఎదగడానికి ఈ క్రోధినామ సంవత్సరం అనేది అత్యంత అనుకూలమైనటువంటి సంవత్సరం. మేషరాశి వారికి ఆదరణ, కీర్తి మరియు ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. గృహములు వంటివి కొనడానికి అనుకూలమైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. స్టాక్ మార్కెట్ మరియు స్పెక్యులేషన్ రంగాలలో పెట్టుబడుల ద్వారా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మేషరాశి వారికి బంగారం, వెండి వంటివి కొనేటటువంటి సూచనలు అధికంగా ఉన్నాయి. ఇక మేషరాశి వారి యొక్క కెరీర్ ఏ విధంగా ఉంది అంటే, మేషరాశి వారికి కెరీర్ పరంగా చూస్తే ఈ సంవత్సరం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి స్పష్టంగా గోచరిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు కలిసి వస్తాయి. ఉద్యోగ మార్పు ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఇంకా విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ఇక మేషరాశి వారి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అంటే, ఆరోగ్యం పరంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం శని అనుకూలంగా ఉండడం మరియు గురుబలము ఏర్పడడం చేత శుభ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యము, ఆనందము కనిపిస్తుంది. సుఖ సౌఖ్యాలను పొందుతారు. ఇక మేషరాశి వారికి వారు పాటించవలసినటువంటి పరిహారాలను గమనిస్తే, మేషరాశి వారు ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే గనక దుర్గాదేవిని పూజించడం, దేవి ఉపాసన చేయడం, శ్రీ లలిత సహస్రనామాలు వంటివి పఠించడం మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మేషరాశి వారు ధరించవలసిన నవరత్నం పగడం
అదేవిధంగా మేషరాశి వారు ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్యుడు మరియు దుర్గాదేవి అంటే అమ్మవారు. ఇక మేషరాశి వారు పగడమును ధరించడం అనేది మంచిది. పగడాన్ని ధరించడం వల్ల కుజగ్రహ అనుగ్రహం చేత అభివృద్ధి మరియు విజయాన్ని పొందుతారు. ఇక మేషరాశి వారు నిత్యం ఆరాధించవలసిన దైవం సూర్యనారాయణ మూర్తి మరియు సుబ్రహ్మణ్యుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.